ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడు మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోకి మనం అడుగు పెడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకెట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నానయ్యా. నిన్ను ప్రార్థించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు నీవిచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ దినమున మరి దేవుని వర్తమానం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరి మీదకి కూడా నీ బలమైన ఆత్మ అగ్ని అభిషేకాన్ని కుమరించండి. వారితో నువ్వు మాట్లాడండి, బలపరచండి నాయన. నీ దాసుని కూడా సిలువ చాటును మరుగుపరిచి అయ్యా నీ నోటి బొరుగా వాడుకొని నీ ఘననామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని సమస్తమైన మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియుని బిడ్డలారా, దేవుని దర్శనములు ఎవరు పొందుకుంటారు అనేది నేను ఈరోజు మీతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రియుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడు మరి దేవుని దర్శనములు ఎవరికైనా రాకుండా ఉన్నట్లయితే, దేవుడి దర్శనం యొక్క అభిషేకాన్ని వారు పొందుకోకుండా ఉన్నట్లయితే, నీ యొక్క స్థితిగతులు మార్చబడి దేవుడు వాక్యానుసారంగా ఉన్నప్పుడు ప్రియుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు దర్శనమిచ్చి నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆమెన్ చెప్దామా? 32వ కీర్తన 6వ వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. కావున నీ దర్శన కాలం యందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఆమెన్ చెప్దామా? రెండో మాట కూడా చూద్దామా? విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఈ రెండు మాటల్లో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితము ఒక స్టామినాతో కూడిన జీవితంగా మాట మార్చి చెప్పాలి అంటే ఒక దర్శనము, ఒక గురి, ఒక ప్రత్యక్షత, ఒక పిలుపు, ఒక సమర్పణ, నిజంగా ఆ వ్యక్తి ఏది చూచాడో ఆ చూచిన దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితము ఫలభరితమైన జీవితంగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే ప్రియుని బిడ్డలారా, ఆ వ్యక్తి జీవితంలో భక్తి కరెక్ట్గా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి జీవితంలో దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి దేవుడి వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తి అయితే, దేవునికి భయభక్తులు కలిగేటువంటి వ్యక్తి అయితే, దేవుడి వాక్యం చెప్తుంది ప్రియుని బిడ్డలారా, ఆ వ్యక్తి మీదకి దేవుడి కృప అనేది దిగి వస్తుంది. మాట మార్చి చెప్పాలి అంటే దేవుని దర్శన కాలము. ఎంతమంది అయితే ప్రపంచ దేశ చరిత్రలో యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు భయపడి, తను పాపి అని గ్రహించి, నమ్మి, విశ్వసించి, ఒప్పుకొని, విడిచిపెట్టి బాప్తిస్తులుగా మార్చబడిన తర్వాత దేవుని సంఘములో చేర్చబడి దేవుడి వాక్యానుసారంగా తన ప్రవర్తనను, తన దిద్దుబాటులన్నీ కూడా దిద్దుబాట్లు తన జీవిత కాలం అంతా ఎదిగే కొద్దీ వచ్చేటువంటి దేవుడి వాక్యపులోని శక్తి ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి ఆటుపోటులను, విరోధములను, వ్యతిరేకతలను, అంతరంగములో ఉన్న దేవుడికి నచ్చని వాటిని ఎప్పుడైతే ఆ వ్యక్తి తీసివేసుకుంటూ దేవునితో నడుస్తూ ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ప్రియుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఈ మాట మరొకసారి మనం చదువుకొని ముందుకెళ్ళాం. చూడం. కావున నీ దర్శన కాలం ముందు అంటే నీ జీవితంలో ఒక కాలం ఉంది. ఆ కాలం ఏంటంటే దేవునితో నడవడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడు. ప్రియుని బిడ్డలారా, అబ్రహాము దేవుడి మాటకు లోబడినప్పుడు దేవుడు అబ్రహాంకు దర్శనమిచ్చి మాట్లాడాడండి. మోషతో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. ప్రియుని బిడ్డలారా, ఇలా మన జీవితంలో కూడా దేవుడు దర్శనమిచ్చేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు. ప్రియుని బిడ్డలారా, ఈ మాటను మనము చాలా
మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ఆశ్చర్యకరమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. ఏంటి అంటే, కావున నీ దర్శన కాలం యందు అని రాయబడింది ఇక్కడ. నిజంగా ఇప్పుడు మా నాన్న, మా తాత, మా అబ్బా, మా యొక్క వంశంలో చూసినట్లయితే చాలా మంది జీవితంలో నిజమైన దేవుని దర్శన అనుభవాలు ఎక్కువ అడుగు పెట్టలేదండి. ఎందుకంటే దేవునికి నువ్వు విధేయుడుగా ఎప్పుడైతే మార్చబెడతావో, యేసు నువ్వు హృదయములో చేర్చుకొని నమ్మి ఆయన అడుగు జాడలో నువ్వు అడుగులు వేయడం మొదలు పెడతావో ఖచ్చితంగా దేవుడు దర్శనమిచ్చి నీతో మాట్లాడతాడు. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, మా రక్త సంబంధికుల్లో దైవ దర్శనములు కలిగిన వ్యక్తులు లేరండి, కానీ దేవుడు నాకు ఇచ్చాడు ఆ గొప్ప ధన్యత. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని నేను చూచానో, దేవుడి యొక్క అభిషేకాన్ని నేను పొందుకున్నానో, నా స్థితిగతులు టోటల్లీ మార్చబడ్డాయి. నా రూట్ సపరేట్ కావడం మొదలుపెట్టింది. నా పుట్టుక యొక్క దేవుడి ప్రణాళిక, నా పుట్టుక పట్ల నా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏమైందో అది నెరవేర్చడం జరుగుతుంది. నీ దర్శన కాలంలో నీవు దేవునితో ఆ అద్భుతమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడితే ప్రియమైన బిడ్డలారా. కానీ ఒక మాట చెప్పాలి అంటే, యేసుక్రీస్తు నమ్ముకొని విశ్వసించి బాప్తిస్మలుగా మార్చబడిన ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు తప్పక దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అయితే మనము మన జీవితంలో గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మార్గాల్లో చక్కటి మార్గంలో మీరు అడుగులు వేయడం మొదలు పెడితే దేవుడు తప్పక మీకు దర్శనాలు ఇస్తాడు ప్రియమైన బిడ్డలారా. అయితే ఆ దర్శనము తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటను చూద్దాం. కావున నీ దర్శన కాలం యందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. అంటే దర్శనము లేకపోతే భక్తి అనుకునేంత పవర్ఫుల్గా ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్న ఈ మాట, దేవుడు దర్శించకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితము అనుకునేంత పవర్ఫుల్ అయినటువంటి జీవితంగా ఉండదు. ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడో, ఆ వ్యక్తిని పట్టుకుంటాడో, ఆ వ్యక్తితో మాట్లాడతాడు, ఆ వ్యక్తి పట్ల దేవుడి ప్రణాళిక పూర్తి చేయటకు ఎందుకు పుట్టించాడో ఆ పనిని పూర్తి చేసే విషయంలో దేవుడు తప్పక దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడే ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, కావున నీ దర్శన కాలం యందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయుదురు. అంటే భక్తి కలిగిన వారందరూ కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేయుదురు. ఇక్కడ రెండు మాటలు నీకు నేను చెప్తాను. ఒకటి, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనమిస్తారు. సో దర్శనములు కావాలి అన్నవారు కూడా ప్రార్థన చేస్తారండి. ఇది మళ్ళీ చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి మాట అయింది. ఇక్కడ చూడండి, భక్తి కలిగిన వారందరూ కూడా వారి జీవితంలో దేవుడిచ్చిన కృపను కోల్పోకుండా ఉండేదానికి వారు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారండి. ఎందుకంటే ఆ దర్శనము వారి జీవితంలో అది పరిపూర్ణము కావాలి. పరిపూర్ణము కావాలంటే దైవ బలము కావాలి, దైవ శక్తి కావాలి, దేవుడి యొక్క బాహుబలము మన మీదికి చాపబడాలి ప్రియమైన బిడ్డలారా. అందుకే భక్తి కలిగిన వారందరూ కూడా ఏం చేస్తారంట, ప్రార్థన చేస్తారంట. సో ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అంటే ఈ దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా. చూడండి, విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియమైన బిడ్డలారా, ఒక దర్శనము కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెడితే విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినా కూడా నిశ్చయముగా అవి నీ మీదికి రావు. అంటే దర్శనము కలిగినటువంటి వ్యక్తి మీదికి అపవాది ఎంత భయంకరంగా రావాలి అనుకున్నా కూడా ఆ దర్శనము కలిగిన వ్యక్తిలోనికి ఆ అపవాది రాలేదు అని శక్తులు ఆగిపోతాయని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా, ఇది చాలా అద్భుతం అనిపిస్తుంది కదా ప్రియమైన బిడ్డలారా. అది దేవుని శక్తి అయింది ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే దైవ దర్శనము కలిగి ఆ వ్యక్తి దేవునితో ఒక మంచి సమాసాన్ని కలిగి ప్రార్థనా పరుడుగా మార్చబడతాడో, ఆ దర్శనానికి మాట మార్చి చెబుతున్నాను, అగెనిస్ట్గా సాతాను ఎన్ని భయంకరమైన ప్రయోగాలు చేసినా, సాతాను ఎవరిని వాడుకోవాలని వారిలోకి ప్రవేశించినా, మళ్ళీ చెప్తున్నాను, నీకు విరోధముగా ఉన్న ఏ అడ్డుగోడైనా కూడా అది తొలగించబడుతుంది. చివర్లు కొట్టి దేవుని కనపడతామా? ఎందుకంటే దర్శనమిచ్చింది దేవుడు. ఆ దర్శనమిచ్చిన దేవుడు దైవ ప్రణాళికలోనికి నిన్ను చేయి పట్టుకుని తీసుకుని పోతూ ఉన్నప్పుడు
మనము చేసే ప్రార్థన శక్తి ఏం చేస్తుందో తెలుసా? ఆ దర్శనానికి విరోధముగా ఉన్న ఏ భయంకరమైన భీకర కార్యములు అడ్డంకులుగా ఉన్న ఆ అడ్డంకులను దేవుడు ఏర్లతో కూడా పీకి పక్కన పెడతాడు. చెప్పలు కొట్టి దేవునికి కనపడతాం. ఇది సత్యం ప్రియమైన బిడ్డలారా. ఎవరు అడ్డంకులు వచ్చిన మాట మార్చి చెప్పమంటే, నీ జీవితంలో నీకు అగేనిస్ట్గా ఎవరు లేచినా వారు నీ ఎదుట నిలవలేరు. మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో విస్తారమైన జల ప్రవాహములు పొర్లి వచ్చినను అని రాయబడిందండి. అంటే ఎన్ని భయంకరమైన విపత్తులు నీ జీవితంలో ఆ దర్శనానికి ఆపోజిట్గా, ఆ దర్శనాన్ని చెడగొట్టేదానికి, నీ భక్తి గల జీవితాన్ని పాడు చేసేదానికి సాతాను ఎన్ని సర్వ భయంకరమైన ప్రయత్నములు చేసినా కూడా దేవుని వాక్యం చెప్తుంది, నిశ్చయముగా అవి నీ మీదికి రావు. ఆమె చెప్దామా? అంటే ఈ దర్శనం యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి ప్రియమైన. అందుకే మన జీవితంలో దర్శనము కావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన, మనము దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి గొప్ప జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆ దర్శనం ఎత్తుకొని మనం దేవుని సన్నిధిలో మోకాలు వేయగలము. ఆ దర్శనముతో మనం బ్రతకగలము. ఆ దర్శనము నెరవేర్చుబోటకు దేవుడు నీకు బలమైనటువంటి శక్తిగా, నీ పట్ల దేవుడు నీకు తోడయుండి యుద్ధము చేసి నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లింప చేయడండి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. మరి దర్శనం కావాలి అంటే ఏం చేయాలి? అసలు దర్శనం కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1-4 వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇటలీ పటాలమడిబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒక కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనం ముందు అతడు తేటగా కనపడును. అతడు దూత అని తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమెను చెప్దామా? ఈ మాటలను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన బిడ్డారా, మొట్టమొదటిగా కొర్నేలుకి దేవుడి దర్శనము ఎలా వచ్చిందంటే, కొర్నేలు తన జీవితంలో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ అబ్బా ఎట్టెట్టు బ్రతికారో కూడా ఇక్కడేం రాయబడలేదు. అయితే అద్భుతం, కొర్నేలు గురించి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఇంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు అంటే, కొర్నేలుకు దేవుడు అంటే భయము, భక్తి ఉంది. తన కాలంలో, తన హయాంలో దేవునికి భయపడాలి, ఒక మంచి జీవితం జీవించాలని తన జీవితం గురించి తానే ఒక బలమైన ఆలోచన కలిగి దేవునికి లోబడాలని కొర్నేలు తీర్మానం తీసుకొని, కొర్నేలుతో పాటు తన కుటుంబం అంతా కూడా ఈ లోకంలో దేవుని విడిచిపెడితే భక్తిహీనులుగా మార్చబడతారు. అటువంటి జీవితం కొర్నేలి అనే నా జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ ఉండకూడదు. అది శపితమైన జీవితము అని గ్రహించినటువంటి కొర్నేలు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి, భయభక్తులు కలిగి, మొట్టమొదటి భయభక్తులు కలిగి, మళ్ళీ చెప్తున్న దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తి, దేవుడికి భయము భక్తి 2 కలిగిన వ్యక్తి. భయపడతాడు ఏదైనా చేయాలంటే. రెండోది, భక్తి కలిగి దేవుడి వాక్యానుసారంగా జీవించడానికి తన్ను తాను దేవునికి సమర్పించుకుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి భక్తిహీనుడు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి బట్టి ఆ కుటుంబం కూడా భక్తిహీనుల కుటుంబం అని, ఆ ఇంట్లో ఎవరున్నా కూడా ఆ కిరీటాన్ని తప్పక పెట్టుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి కొర్నేలు గ్రహించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే కొర్నేలు, నేను బ్రతుకులో దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మంచి జీవితాన్ని జీవిస్తా, దీనికి దేవుడే సాక్షి అనుకున్నట్లుగా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడుతూ ఇంకొక పని చేస్తాడండి. ఏం చేసేవాడంటే, తను చేయగలిగేటువంటి మంచి ధర్మ న్యాయమైన కార్యాలు చేస్తూ ఇంకొక గొప్ప కార్యం ఏంటి అంటే, ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏం చేసేది ఈ మాట చూడండి. ఆ 2వ వచనంలో ఉంటుంది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండోదిగా, సమయము దొరికింది అంటే ముచ్చట్లు పెట్టుకునే వ్యక్తి కాదు, తిరిగే వ్యక్తి కాదు. తన జీవితంలో దేవుని దర్శనాల కోసము దేవునితో చక్కగా మాట్లాడేటువంటి వాడు. ప్రభువా
ప్రభువా అని తన జీవితంలో కావలసిన వాటి కోసము దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలనే ఒక అద్భుతమైన ఉద్దేశంతో తన జీవితంలో సమయము వ్యర్థపరచుకోకుండా మోకాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో ప్రియమైన బిడ్డలారా, దేవుని దర్శనం కలిగి నీ జీవితం యావత్తు మార్చబడి ఒక ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి లోకములో దేవుని కృపను బట్టి రగిలించబడి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే నీవు నీ జీవితంలో భయభక్తులు కలిగి జీవించే జీవితం ఒకటైతే, రెండోది ఒక గొప్ప ప్రార్థన పరుడిగా సమయము దొరికినప్పుడల్లా నీవు నీ ఇంట్లో నీకు ఇచ్చిన చోట నీ బలిపీఠమును కట్టుకుంటూ దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు తప్పక నీకు దర్శనమిస్తాడు. బిడ్డలారా, ఇక్కడ కూడా ఏం జరిగిందంటే కొర్నేలు తన జీవితంలో నేర్చుకున్నాడు ఒక అద్భుతమైన ఒక విధానాన్ని, అదే ప్రార్థనా జీవితము. కాబట్టి బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని తన జీవితకాలం అంతా సమయము దొరికినప్పుడల్లా దేవునితో గడపడము ఈ కొర్నేలు ఎప్పుడైతే అలవాటు చేసుకున్నాడో, దేవుడు ఆ కొర్నేలుని చూచి నిజంగా ఏం చేశాడంటే దర్శనం ఇచ్చాడండి. అతను చేసిన పనులను దేవుడు చూచాడు. రెండోది అతని ప్రార్థనను దేవుడు చూచాడు. మూడో అద్భుతం చెప్పమంటావా, ఆ కొర్నేలు దగ్గరికి దేవుని దూతను పంపించాడండి. కొర్నేలుతో దేవుని దూత మాట్లాడుతుంది. కొర్నేలు భయపడ్డాడు. ఏంటి ఈ యొక్క దూత ఎవరు అన్నట్లుగా భయపడ్డారు. అయితే ఆ దూత మాట్లాడుతుంది, కొర్నేలు నీ ధర్మ కార్యములను నువ్వు చేసిన ప్రార్థన మనవులను దేవుడి దగ్గరికి వచ్చినవి వినిపించాయి, అది చెప్పుటికే నేను మీ దగ్గరికి వచ్చాను అని. చెప్పలు కూడా దేవుని కనపడతామో ప్రియమైన బిడ్డలారా. అందుకే మన జీవితంలో నేర్చుకోవాలి, సమయము దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ముప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా వద్దకు వచ్చెను. ఆమె చెప్దామా, ఇక్కడ పేతురుకు దేవుడు ఒక అద్భుతమైన దర్శనం ఇచ్చాడండి. ఏం చేస్తున్నాడు పేతురు అంటే, పేతురు ఏం చేస్తున్నాడంటే ముప్పే అనేటువంటి పట్టణములో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దేవునికి ప్రార్థన చేస్తుండగా పరవశమైనాడు అని రాయబడింది. అంటే ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని యొక్క అభిషేకంతో నింపబడ్డాడు, దేవుని కార్యాలు ప్రార్థనలో చూస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన సమయంలో ఒక అద్భుతమైన దర్శనాన్ని చూచి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏంటి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తున్నాడు అని పరవశుడైనాడని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నీవు నీ జీవితంలో నీ ప్రార్థన విధానాన్ని సరి చేసుకుంటూ, ఎందుకు ఈ మాట నేను వాడుతున్నానంటే, చాలా మంది జీవితాల్లో దేవుడిచ్చిన పెదవులు, దేవుడిచ్చిన నోటిని వ్యర్థంగా వాడుకుంటూ, ఇదే నోటిని దేవుని కొరకు వాడబడాలంటే, అపవిత్రపరుచుకుంటూ వాడబడాలంటే ఆ నోర్లు, ఆ నాలుకలు సరిగా దేవుని దర్శనాలు చూడాలంటే, దేవునితో నువ్వు మాట్లాడాలంటే నీ నాలుకని, నోటిని పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ పొరపాటున ఒకవేళ ఆవేశంలో నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే దేవుని దగ్గర పాపక్షమాపణ పొందుకొని దేవుడు వాడుకునేటువంటి నోరుగా, దేవుడు వాడుకునేటువంటి పెదవులుగా, దేవుడు వాడుకునే నాలుకగా నీ నాలుక ఉండాలని ఒక బలమైన తీర్మానం తీసుకొని ఆ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టేటువంటి వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తం. ప్రియమైన అందుకే యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దర్శనమును చూచినప్పుడు ఏమన్నాడు తెలుసా, నిన్ను అపవిత్రమైన పెదవులు గలవాడని ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుని దూత అగ్ని కొరివిని తీసుకొచ్చి ఆ యెషయా పెదవులను తాకినప్పుడు ఆ యెషయా పెదవుల మీదకి దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు పాపక్షమాపణ జరిగింది. దేవుడు వాడుకునేటువంటి నోరుగా యెషయా నోటిని దేవుడు వాడుకున్నాడు. ఆ యెషయా ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు అంటే దేవుని దర్శనమిచ్చి మాట్లాడాడు. కాబట్టి యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే, తన జీవితంలో జరగబోయేటి
జరుగుచున్నవి దేవుడు చెప్పినవి చూస్తూ ప్రపంచంలో ఉన్న అనేకులకు తన ఆయాంలో దేవుడి దర్శనాన్ని బట్టి సువార్త ప్రకటించడమే కాదు, కానీ తన కృపను బట్టి దేవుని ఆత్మతో నింపబడి దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా యెషయా ప్రవక్తకు చెప్పినప్పుడు ఆయన పలికిన పలుకులు మన పరిశుద్ధ గ్రంథములో భూమి ఆకాశం ఉన్నంత వరకు దేవుడు తన నోటిని వాడుకొని పలికిన పలుకులు ఈరోజు మనం చదువుకొని మన జీవితాలని మార్చుకుంటున్నాం. ఆమేన్ చెప్దామా? మన ప్రార్థనా జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. మనము మన ఇష్టానుసారంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామంటే మన పెదవులు నోరు తెరిచి చెప్పినప్పుడు దేవుడు ఆ పెదవుల ప్రార్థన వినడు. మళ్ళీ చెప్తున్నా, నీ అంతరంగంలో ఒక మంచి దేవుని యందు భయభక్తులు కలిగి నీవు దేవుని కంట్రోల్లో ఉండి దేవుడి వాక్యానుసారంగా జీవించుటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడి ఒక ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్టుకు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు తయారు చేయబడి దేవునితో ఒక మంచి సత్సంబంధాన్ని కలిగినట్లయితే దేవుడు తప్పక నీ మొర వింటాడు. నీ మొర విని నీకు దర్శనమిచ్చాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబుగా బలమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియంటే నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది. ఆమెన్, హల్లెలూయా చెప్దామా? అయితే రెండో మాట ఏంటంటే, పేతురు ప్రార్థిస్తుండగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడండి. మూడవదిగా నేను మీతో పంచుకోవాలన్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఈరోజు వర్తమానం వింటున్నటువంటి మీ అందరూ కూడా దేవుడి దర్శనములు కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ అందరూ కూడా దర్శనాలు ఇస్తాడండి. ఎందుకంటే దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే దేవుని దర్శనం మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుడి వాక్యములో మనం చూద్దాం. ప్రియమైన బిడ్డారా, తీతుకు రాసిన పత్రిక 2:12 మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2:12 వచనం చూద్దామా? మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంట, మనము భక్తిహీనతను అంటే దేవుడి వాక్యానికి విరోధమైనటువంటి క్రియలు చేయకూడదు. ఆచారాలు కానీ ఆజ్ఞ అతిక్రమంతో జీవించే జీవితం కానీ మన జీవితంలో ఉండకూడదు. మూడోది, భక్తిహీనుల్లాగా మనం ఎంత మాత్రం జీవించడం దేవుని చిత్తము కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు నీవే సాక్షివి. నీ క్రియలే నీ మీద సాక్షిగా ఉంటాయి. నువ్వు భక్తిపరుడువో కాదో నీకే తెలుస్తుంది. నిజమైన భక్తిపరుడికి ఉన్న స్టామినా చాలా అద్భుతంగా ఉంటుంది. అది దేవునితో అంటుకట్టుబడి ఉంటుంది కాబట్టి రోషము కలిగి మాట్లాడతాడు, ధైర్యంగా ఉంటాడు. దేవుని ప్రవచన వాగ్దానం ఏంటంటే, నిజమైన భక్తిపరుని జోలికి రావడము అంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుని శక్తి అనేది విడుదలవుతుంటుంది. నిన్ను తాకితే దేవుని కనుగుడ్డుని తాకినట్లుగా జనులు సైతం కూడా భయపడతారండి. నిజమైన భక్తిపరుని జోలికి పోవాలంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతుని జోలికి పోకూడదు. అది జీవించిన వారి జీవితంలో దేవుని శక్తి ఉన్నది. ఆమె చెప్దామా? ఇక్కడైతే ప్రియమైన బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరి జీవితంలో దేవుని శక్తి బలముగా పనిచేయాలి అంటే, మీరు దేవుని దర్శనములు చూసుకోవాలి అంటే, మీరు దర్శనం ద్వారా ఒక మంచి జీవితం జీవించాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా ఏం చేయాలంట, మనము భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశను విసర్జించి, భక్తిహీనతను, రెండోది ఈ లోక సంబంధమైన ఇహలోక సంబంధమైనటువంటి ఏముందంట, దురాశలు. మనిషి జీవితంలో ఈ లోక సంబంధమైన దురాశలు సాతాని దర్శనాలు తీసుకొచ్చి పెడతాయి, దేవుని దర్శనాలు తీసుకొచ్చి పెట్టు. దేవుని దర్శనం పొందుకోవాలి అంటే ఒక భక్తిపరుడుగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన మార్గంలో నడిచినప్పుడే దైవ దర్శనాలు అనేది ఆ బిడ్డకు వస్తాయి. ప్రియమైన ఇహలోక సంబంధమైన దురాశలతో నింపబడినప్పుడు దేవుని దర్శనాలు ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రావు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. మూడోది చూద్దాం. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని రాయబడిందండి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంటే ఒక మంచి జీవితము కొరకు, లేదా ఒక మంచి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నిమిత్తము. మూడో మాటగా చూడండి, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవల్లని మనకు బోధించుచున్నది. ఈ మాట చూడండి. దేవుని దర్శనాలు కావాలి అంటే, దేవుని దర్శనాలు మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో ఇహలోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి. రెండోది భక్తిహీనతను విడిచిపెట్టాలి. మూడోది శుభప్రదమైనటువంటి
నిరీక్షణ నిమిత్తము మన జీవితంలో కావాల్సిన ప్రతి గొప్ప దీవెన మేళ్ళు, ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకొని మనము అద్భుతమైన జీవితం జీవించేదాని నిమిత్తము చూడండి, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, దేవా నువ్వు నాతో మాట్లాడు, దేవా నువ్వు నన్ను కలిపి, దేవా నువ్వు నన్ను అభిషేకించు, దేవా నువ్వు నన్ను వాడుకో, దేవా నీ కృప నా మీదికి దిగిరా ప్రభాని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. రెండోది, దేవుని వాక్యం చెప్తుంది మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉండాలి. దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆయన యొక్క దేవుని వాక్యం చెప్తుంది మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచూ ఉండాలి. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని పాదాలు పట్టుకొనుచూ ఉండగా ఖచ్చితంగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడే ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆసక్తి ఉండాలి నీకు, ఆశ ఉండాలి నీకు, దేవుని తాకిడిని అనుభవించాలనేటువంటి తృష్ణ నీకు ఉండాలి. ఆ దేవుని సన్నిధిని అనుభవించాలనేటువంటి ఒక లోపల మంచ నీకు ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అది చాలా ప్రాముఖ్యమైంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చూడండి, అలాంటి మనస్సాక్షి కలిగి, నాలుగవది, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. ఎటువంటి బతుకు దేవుడు బ్రతకమంటాడు ఈ లోకంలో అంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలను. ఆమె చెప్దామా? ఈ లక్షణాలు నీ జీవితంలో నువ్వు అలవరుచుకున్నట్లయితే తప్పకుండా దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, దేవుడు దర్శనమిచ్చి నీతో మాట్లాడతాడంట. నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ భక్తిహీన లోక సంబంధమైన వాటి కొరకే అడుగుతూ ఉంటావు. కానీ దేవుడి ఉన్నతమైన దర్శనము, ప్రత్యక్షత, పిలుపు, ఒక సమర్పణ, ఒక దేవుని మహిమ కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా ఉండవు. ఎందుకంటే ఇవన్నీ నీలో ఉంటాయి. ఈ లోక సంబంధమైనవి నీకు తెలియని ఒక సత్యమైన మాట చెప్తున్నా వినండి. ఈ లోకములో దేవుని వాక్యం చెప్తుంది, మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలో నేను ఇస్తా అని అన్నాడు. ఈ లోకంలో నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. అయితే నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించుటకు ఒక సిద్ధమైన సమర్పణ కలిగిన వ్యక్తిగా ఆయన అడుగుజాడలను అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే దేవుడు తప్పక నీకు దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆమెను చెప్దామా? ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. 34వ కీర్తన 5వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఆమె చెప్దామా? ఒక అద్భుతమైనటువంటి దేవుని శక్తి ఏంటి అంటే, ప్రియమైన బిడ్డలారా, నీవు నీ మనస్సులో ప్రార్థన చేసిన జీవితంలో ఉన్నవన్నీ పొందుకొని దేవుని కొరకు ఒక రోషము కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలి, నన్ను నిలబెట్టు, నన్ను వాడుకో, నాలో నీకు విరోధమైనది తీసేయి ప్రభా అని నీ హృదయపూర్వకంగా దేవుని వైపు త్రిప్పి నీవు దేవుని వైపు త్రిప్పబడి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, నీ ఒరిజినాలిటీని బట్టి దేవుడు నీకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. నువ్వు కళ్ళు మూసుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే మహోన్నతమైన దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అది ప్రార్థనలోనే దేవుని శక్తిని అనుభవించగలవండి. నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగినప్పుడు ఆ దేవుని యొక్క తాకిడిను అనుభవించగలవు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది వారి ముఖము ఎన్నడూ లజ్జింపుగా పోయినని రాయబడింది. అంటే ఇక ఎన్నడూ వాళ్ళ ముఖాలు లోక సంబంధమైన ముఖాలుగా ఉండవు. అవి తేజస్సుతో వెలుగుతూ ఉంటాయి, తేజరిల్లుతూ ఉంటాయి, దేవుని కార్యాలు చూసేటువంటి ముఖాలుగా ఉంటాయి. అవి నవ్వుతూ ఉంటాయి, అవి తల ఎత్తుకుంటూ ఉంటాయి, అవి ఆనందముతో ఉంటాయి వారి ముఖాలు. ఎందుకు తెలుసా? వారు ప్రార్థించేటువంటి వారు కాబట్టి. ఆ ప్రార్థనలో దేవుడి యొక్క మహోన్నతమైన శక్తి వారి ముఖముల మీదకి వస్తుంది కాబట్టి వారి ముఖములు ప్రకాశిస్తూ ఉంటాయి. అదే ప్రార్థించని వారి ముఖాలు చీకటి కమ్ముకొని ఉంటాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి తాకిడి నువ్వు అనుభవించాలి అంటే నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఈ శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మను కుమ్మరించండి. నిజంగా నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా దేవుని శక్తి వారి మీదకి దిగి రావాలి. వారు గొప్ప దర్శనములు చూచుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాయన. నీ కృపకి వారిని అప్పగిస్తున్నాను. నిజంగా వారు ఈ లోకంలో బ్రతికే విధానాన్ని గురించి ఈరోజు నువ్వు మాట్లాడు తండ్రి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ నీ యందు భయభక్తులతో వారు జీవించి దేవుని శక్తిని పొందుకొని ఈ లోకములో తండ్రి అనేకులకి దీవెనకరంగా నీ బిడ్డలు జీవించుదురుగాక అని. అయ్యా, నీ బిడ్డలకున్న కొరతలు యావత్తును కూడా తీర్చండి. నిజముగా నాయన, ఎన్ని భయంకరమైన విపత్తులు వారి జీవితంలోకి వచ్చిన దర్శనము కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు, ప్రార్థించే వారిని అవి ఏమీ చెయ్యవని మాట్లాడు. ఈ ప్రవచన వాక్యము నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగాక అని. నీ బిడ్డలకు శుభములు, దీవెనను, మేలు కలుగునుగాక అని యేసు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్.